కూటమి నేతలు కడప జిల్లాని మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్తున్నారు. ఫ్యాక్షన్ నీడ నుంచి జిల్లా బయటపడిన ఈ సమయంలో కొంతకాలంగా పరిశ్రమలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు కూటమి నేతలు పరిశ్రమలపై వేధింపులకు దిగుతున్నారు. జిల్లా కలెక్టర్కి విన్నవించుకుంటున్నా వేధింపులు ఆగడం లేదు. జమ్మలమడుగు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరుతో అక్కడి పరిశ్రమల యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఫ్యాక్షన్ చరిత్రను రూపుమాపి కడప జిల్లాను ప్రశాంతంగా మార్చి పరిశ్రమలకు స్వాగతం పలుకుతూ ఉంటే పరిస్థితిని మళ్లీ మొదటికి తీసుకొస్తున్నారు కూటమి నేతలు. తమ ఫ్యాక్షన్ పోకడలతో బెదిరింపులకు దాడులకు దిగుతూ పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్, వైఎస్ జగన్లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలకు పూర్తి భరోసా ఇచ్చి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కృషి చేశారు. వారి కృషి వల్ల అనేక కంపెనీలు కడప జిల్లాకు వచ్చాయి. కూటమి ప్రభుత్వం రావడంతోనే వారిపై జులుం మొదలుపెట్టారు. ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు, ఆర్టీపీపీలతో పాటు అదాని వంటి పెద్ద పెద్ద కంపెనీలను సైతం బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్న ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులన్నీ తమకే ఇవ్వాలంటూ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హుకుం జారీ చేశారు. అంతటితో ఆగకుండా సిమెంట్ లారీలు బయటకు వెళ్లకుండా ఏకంగా రహదారికి ఓ మినీ వ్యాన్ అడ్డుపెట్టేశాడు. అతని చర్య వల్ల ఓ ప్లాంట్లో ఇప్పటికే ఉత్పత్తి నిలిచిపోయింది. మరో ప్లాంట్లో కూడా ఉత్పత్తి ఆపేయాల్సిన దుస్థితి ఎదురైంది. బెంబేలెత్తిన యజమానులు కొన్ని కాంట్రాక్టులు ఆదినారాయణ రెడ్డి వర్గీయులకు ఇచ్చారు. అయినా ఇంకా బెదిరింపులకు దిగుతూ ఉత్పత్తిని అడ్డుకోవడంతో యజమానులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. ఇదొక్కటే కాదు, కొంతకాలం క్రితం ఆర్టీపీపీలో ఫ్లై యాష్ ట్రాన్స్పోర్ట్ విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గాలు రణరంగమే సృష్టించాయి. జేసీ వర్గీయులు తన నియోజకవర్గంలోకి రావడానికి వీల్లేదంటూ ఆదినారాయణ రెడ్డి హుకుం జారీ చేసి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. అంతకుముందు అదానీ కంపెనీ చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టు సబ్ కాంట్రాక్ట్ పనులు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కంపెనీ సొంతం చేసుకుంది. అయితే ఆ పనులు సీఎం రమేష్ చేయడానికి వీల్లేదని, అవి కూడా తమకే కావాలని నేరుగా అదానీ సైట్ ఆఫీసులోకి వెళ్లి మరీ దాడికి దిగారు. దీంతో బెంబేలెత్తిన అదానీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకు చర్యలు మాత్రం లేవు. వాస్తవానికి జమ్మలమడుగు నియోజకవర్గంలోనే సిమెంటు పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. వాటిపై జులుం ప్రదర్శించి కాంట్రాక్టులతో సొమ్ము చేసుకోవాలని ఆదినారాయణ రెడ్డి తనదైన శైలిలో ఫ్యాక్షన్ పంథాను ఎంచుకున్నారు. బెదిరింపులకు దిగుతూ పారిశ్రామికవేత్తలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈయన చేసే దౌర్జన్యాలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లినా ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైంది. దీంతో ఇటు జిల్లా యంత్రాంగానికి కూడా ఆదినారాయణ రెడ్డి ఫ్యాక్షన్ పోకడ సమస్యాత్మకంగా మారింది.